గుర్తుపెట్టుకోండి, అసలు అక్షయ తృతీయ అంటే ఆర్భాటంతో చేసే పండగ కాదు. 60,000 ఖర్చు పెట్టక్కలే, 600 రూపాయలు 60 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా అక్షయమైన ఫలితాన్ని పొందొచ్చు. అక్షయ తృతీయకున్న విశేషం ఏమిటంటే ఆ రోజు ఏదైనా మంచి పని చేయగలిగితే అది మల్టిప్లై అయిపోతుంది, అంత ఫలితం వస్తుంది. మామూలుగా చేస్తే ఇంత ఫలితం వస్తే ఆ రోజు ఇంత వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ దానాలు ఏం చేయాలి అనేది తేలికైన పద్ధతి చెప్తాం మీకు. అప్పుడు జలదానం చేయగలిగితే కనుక సకల తీర్థాలలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. మేడపైన పశుపక్షాదులకు పెట్టండి, లేకపోతే బెల్లప్పానకి చక్కగా ఏదో ఆలయానికి తీసుకువెళ్ళి అక్కడ గ్లాసుతో నీళ్ళు ఇవ్వండి, ఎంత ఫలితం వస్తుందో అలా చేస్తే. రోజు అన్నదానం చేయడం, అది 2-3 పెట్టలేమో మనం, ఆ రోజు అన్నం పెట్టగలిగితే అపారమైన ఆ ఫలితం కూడా వస్తుంది. వస్త్రదానం, శాస్త్రంలో ఏం చెప్పారంటే జాతకంలో ఒకవేళ అకాల మృత్యు ఉన్నా సరే దాన్ని కూడా తీసిపారేస్తుంది. మామిడి పండు దానం చేయగలిగితే ఎవరికైనా పితృదేవతలకి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. 2 పళ్ళు కొనడానికి ఎంత అవుతుంది? ఇలాంటివన్నీ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, 60,000 70,000 పెట్టి బంగారం కొనలేం,